హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. 'దురంధర్ 2' విజయంతో ఫుల్ జోష్గా ఉన్నారు నటుడు రణ్వీర్ సింగ్. ఈ సినిమా హిట్ తర్వాత గతంలో అంగీకరించిన కొన్ని సినిమాల నుంచి ఆయన వైదొలుగుతున్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రళయ్ టీమ్ స్పందించింది. ఆయన ఈ సినిమా నుంచి వైదొలగట్లేదని స్పష్టం చేసింది. రణ్వీర్ సింగ్ హీరోగా జై మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లుగా కూడా ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీం స్పందిస్తూ రణ్వీర్, జై ఇద్దరు ప్రళయ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నిరంతరం చర్చలు జరుపుతూ స్క్రిప్ట్ను లాక్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. భారతీయ సినిమాలో ఇప్పటి వరకు చూడని ఓ భారీ అద్భుతాన్ని తెరపైకి ఆవిష్కరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుంది. ఆగస్టులో ప్రళయ్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీనికోసం హిందీ చిత్రాల్లో మునుపెన్నడూ చూడని విధంగా ఓ ప్రపంచాన్ని నిర్మించనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. ఇక ప్రళయ్ విషయానికి వస్తే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత హస్నాల్ మెహతా కుమారుడు జై మెహతా ఈ చిత్రంతో వెండి తెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన స్కామ్, 1992, లుటేరే వంటి వెబ్ సిరీస్లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక రణ్వీర్ సింగ్ డాన్ 3 నుండి వైదొలుగుతున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి వెళ్లిపోయినందుకు దర్శకుడికి ఆయన 10 కోట్లు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇంకా అధికారిక స్పందన ఏమీ రాలేదు.